తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు భరోసాకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి రైతు భరోసాను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం రేపటి నుంచి రైతు భరోసా కోసం భూముల సర్వే చేయాలని ప్రభుత్వం సిద్ధమైంది. సాగు భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో భూముల సర్వే చేయాలని చూస్తోంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే భూ సర్వే ఎలా ఉండనుంది, సర్వేలో ఎలాంటి అంశాలను ప్రాతిపదికన తీసుకుంటారు, ప్రభుత్వ విధి విధానాలు ఏంటి, ఎలా సర్వే చేయనుంది అనేది రైతుల్లో సందిగ్ధత నెలకొంది. రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం రేపటి నుంచి భూ సర్వే నిర్వహించబోతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, అయితే ఈ భూ సర్వే ఏదైతే ప్రభుత్వం చేయబడబోతోందో దానికి సంబంధించి రైతులకు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సో అప్డేట్స్ ఏంటి? సునీల్, రేపటి నుంచి ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు భరోసాను ఈ నెల 26 నుంచి కూడా నిధులు విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయించింది. అయితే రైతు భరోసా నిధులు విడుదల చేసే కంటే ముందే దానికి సంబంధించి పంట సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో గత ప్రభుత్వంలో ఎకరాకు 10,000 రూపాయలు ఏదైతే ఉండేనో రైతు భరోసా కింద, అయితే దీనికి సంబంధించి 12,000 రూపాయలను ప్రభుత్వం కూడా చేసింది. కాబట్టి ఖచ్చితంగా పంట సాగు చేసే భూములకు మాత్రమే ఇవ్వాలని కూడా నిర్ణయించింది. రేపటి నుంచి ఈ నెల రేపు 16 నుంచి 20 వరకు, ఈ నెల 20 వరకు కూడా ప్రతి పంట సాగు చేసే భూములను ఖచ్చితంగా సర్వే చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సర్వే కోసం కూడా విధి విధానాలు ఖరారు కావడం జరిగింది. ఒక గ్రామంలో యూనిట్గా తీసుకోవడం జరిగింది. ప్రతి 5,000 ఎకరాలకు సంబంధించి 2 అధికారులను కూడా నియమించారు. ఏఈఓ వ్యవసాయ విస్తరణ అధికారితో పాటు సంబంధించి డిప్యూటీ తహసీల్దార్ లేదంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐ ఉంటారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. ఈ ఇద్దరి ఆధ్వర్యంలో ఒక టీంను ఏర్పాటు చేయడం జరిగింది. వీరంతా 5,000 ఎకరాలకు సంబంధించి వీళ్ళంతా కూడా ఒక సర్వే చేస్తారు. ఈ సర్వే చేసిన తర్వాత ఇప్పటికే దీనికి సంబంధించి కూడా సర్వేకి సంబంధించి కూడా క్రాప్కు సంబంధించిన ఒక వ్యవసాయానికి సంబంధించిన ఒక యాప్ ఉంది. ఆ యాప్లో గత 4 ఏళ్లుగా ఏ పంటను ఏ సర్వే నెంబర్ల కింద ఏ పంటలు వేస్తున్నారని కూడా ఇప్పటికీ రికార్డ్ అయ్యింది. అయితే పంటలు అయితే సాగు కాని సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ సర్వే నెంబర్లకు సంబంధించి కూడా ఇప్పటికీ ఆ డాటా అంతా కూడా ఇప్పటికే దానికి అధికారులకు కూడా జిల్లా స్థాయి అధికారులకు కూడా పంపించారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఎక్కడెక్కడైతే సాగు చేయట్లేదో వాటిని ఐడెంటిఫై చేసుకోవడం కోసం ఈ అధికారులంతా కూడా ఫీల్డ్ విజిట్ చేయనున్నారు. రేపటి నుంచి ఈ నెల 20 వరకు కూడా ప్రతి 5,000 ఎకరాలకు సంబంధించి అధికారులను ఏర్పాటు చేశారు. కాబట్టి వారంతా ఏకకాలంలో ఈ సర్వే అంతా పూర్తి చేస్తారు. ఈ సర్వేని పూర్తి చేసిన తర్వాత 21, 22 అంటే ఈ నెల 21, 22 ఈ 2 రోజుల పాటు కూడా ఆయా గ్రామాల్లో సభలు నిర్వహించి ఈ సర్వే నెంబర్లలో ఈ పంటలు వేస్తున్నారు. ఈ సర్వే నెంబర్లలో కూడా పంటలు సాగు కావట్లేదు. కాబట్టి దీనికి సంబంధించి రైతు భరోసా నిధులు విడుదల దీనికి రైతు భరోసా పడదని దానికి సంబంధించి కూడా గ్రామ సభల్లో తీర్మానం కూడా చేయించనున్నారు. ఈ గ్రామ సభల్లో తీర్మానంలో సంబంధించి ఏమన్నా విషయాలకు సంబంధించి అప్డేట్ అయ్యే అవకాశాలు ఉంటే కనుక దాన్ని అప్డేట్ చేసుకుంటారు. ఈ అప్డేట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో మండల అధికారులంతా కూడా దీన్ని జిల్లా స్థాయి అధికారులకు, జిల్లా వ్యవసాయ అధికారులకు పంపిస్తారు. ఆ తర్వాత దీనికి సంబంధించి 22 తర్వాత 23న జిల్లాకు సంబంధించిన మంత్రి కానీ అదేవిధంగా ఇన్ఛార్జ్ మంచి ఆ జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జీల సమక్షంలో దీనికి సంబంధించి ఫైనలైజ్ చేస్తున్నారు. వీరంతా కూడా ఫైనలైజ్ చేసిన తర్వాత ఈ నెల 24న ప్రభుత్వానికి అందజేయనున్నారు మంత్రుల సమక్షంలో. కానీ ఆ తర్వాత జిల్లా ఇన్ఛార్జ్గా ఉండే మంత్రుల సమక్షంలో దీని అంతా ఫైనలైజ్ చేసిన తర్వాత ప్రభుత్వానికి నెల 24న అందుతుంది. ఆ తర్వాత ఒక 25 రోజు మొత్తం స్టేట్కు సంబంధించినంత కూడా డాటాను అంతా కూడా ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత 26 నుంచి కూడా రైతు భరోసాకు సంబంధించిన నిధులంతా కూడా విడుదల చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. 26 నుంచి దీనికి అదే ఎక్కడెక్కడైతే పంటలు సాగు చేస్తారో ఆ పంటకు సాగు చేసే ప్రతి ఎకరాకు కూడా ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్లో కూడా దీన్ని ఆమోదం తెలిపారు. కాబట్టి రైతుకు దీనికి సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో వేసిన సబ్ కమిటీ కూడా అన్ని జిల్లాల్లో పర్యటన చేసిన తర్వాత కూడా ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ 26 నుంచి కూడా రైతు భరోసాకు సంబంధించి నిధులు విడుదల చేసేందుకైతే ప్రభుత్వం సన్నద్ధమవుతుందని చెప్పొచ్చు. సునీల్. ఓకే ప్రతాప్.